భావి భారత పౌరులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ఇప్పుడు మన పాకిస్తాన్ భారతదేశం మధ్యలో జరిగే ఈ యుద్ధం గురించి మీరేమనుకుంటున్నారు? ఆనాడు శ్రీరామచంద్రుడు సీతామాతని రావణ బ్రహ్మ లంకను తీసుకువెళితే ఆవిడ కంట తడిపడి బాధపడితే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే రామావతారం ఎత్తినటువంటి శ్రీరామచంద్రుడు వెళ్ళి వాడి 10 తలలను నరికి వానర సేనతో లంకలో కోట్లాది రాక్షసులను మట్టి గరిపించి సముద్రంలో వారాది కట్టి అక్కడికి వెళ్ళి వాడిని సర్వనాశనం చేసి అమ్మను తెచ్చుకున్నాడు. అప్పుడు ఒక అమ్మ బాధపడింది కాబట్టి. అదేవిధంగా ద్రౌపది మాత వివస్త్రాలను చేస్తూ ఉంటే ఏకవస్త్రని అన్న శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటే చక్రధారి 18 లక్షలకు పైనటువంటి కౌరవ సైన్యాన్ని ముక్కలుగా మహాయోధులను కూడా నరికి పోగులు పెట్టి కురుక్షేత్రంలో కాకులకి గ్రద్దలకి వేశాడు. అప్పుడు ఒక ఆడపిల్ల బాధపడితే శ్రీకృష్ణ పరమాత్ముడు వాటి బుద్ధిహీనత ఉన్నటువంటి రాక్షసుల్ని సర్వనాశనం చేశాడు. కానీ ఇన్నాళ్ళు మీరు మోదీ గారిని మోదీ అనుకుంటున్నారు. కాదు, సాక్షాత్ దామోదరుడే. అందుకే నన్ను చంపితే నా భర్తతో పాటు నన్ను కూడా చంపు. ఆయన్ని చంపావు కాబట్టి నన్ను వదలొద్దంటే నీ భర్తను చంపాను, నువ్వు మోదీకి వెళ్ళి చెప్పుకో అన్నాడు. మోదీ కాదు, సాక్షాత్తు ఒక ఆడపిల్ల. భారతదేశపు ఏ ఆడపిల్ల ఏడ్చినా, తన సింధూరానికి తన బొట్టికి ఎటువంటి కుంకానికి లోటు వచ్చినా సాక్షాత్ ప్రధానమంత్రి విన్నాడు అనుకున్నారు. కాదు, సాక్షాత్ భగవంతుడు విన్నాడు. ఆయన అవతారమే మోదీ. మోదీ మోదీ దామోదరుడు. ఒక మనిషికి చిన్న బాధ కలిగితే తన ప్రాణాలను అర్పించడానికి రెడీగా ఉన్న ప్రధానమంత్రి ప్రపంచంలో ఎక్కడా ఉండడం. ఉన్నంతకాలం భవిష్యత్తు, ఉన్నంతకాలం ప్రాణం ఉన్నంతకాలం అలాంటి నాయకుల్ని గెలిపించండి. మాలాంటి వారి ప్రాణం తుచ్చం. దేశం కోసం మీ సొమ్ము తింటున్నాం, మేం మీ ధనం వాడుకోండి. అలాంటి నాయకుడిని చూడండి. జై హింద్, జై భారత్.